నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను అంజలి. ఇటీవల రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధాలు ప్రపంచాన్ని గడగడలాడించాయి. థర్డ్ వరల్డ్ వార్ వస్తుందా అనే భయాన్ని రేకెత్తించాయి. అయితే ఇటీవల ఇజ్రాయెల్, రష్యా రాజీకి అంగీకరించడంతో ప్రపంచంలో మళ్లీ శాంతి నెలకొంటుందని ప్రజలంతా సంతోషించారు. ఇంతలోనే మరో యుద్ధ మేఘాలు అలుముకుంటున్నాయి. తైవాన్పై చైనా ఏ క్షణంలోనైనా దాడి చేస్తుందనే పుకార్లు వ్యాపించాయి. అదే జరిగితే తాము తైవాన్కు సపోర్టుగా యుద్ధరంగంలోకి దిగుతామని జపాన్ హెచ్చరించింది. తైవాన్, జపాన్కు అమెరికా వెన్నుదన్నుగా నిలిచింది. ఆ హీట్ను పెంచడంలో భాగంగా తైవాన్ తాజాగా రక్షణ రంగానికి భారీ బడ్జెట్ కేటాయించింది. ఇది చైనాకి కంటిగింపుగా మారింది. చైనా ఏ క్షణమైనా దాడి చేస్తుందని భయపడుతున్న తైవాన్ రక్షక రంగానికి 3.3 లక్షల కోట్ల రూపాయలు కేటాయించింది. టెక్నాలజీ ఆవిష్కరణతో 2027 నాటికి అభేద్యమైన తైవాన్ నిర్మించడమే లక్ష్యంగా ఈ బడ్జెట్ను ఖర్చు చేస్తామని ఆ దేశ అధ్యక్షుడు విలియం లాయ్ చింగ్తే ప్రకటించారు. మరోవైపు తైవాన్పై చైనా 2027 నాటికి సైనిక చర్యకు పాల్పడుతుందని అమెరికా అంచనా వేస్తోంది. తైవాన్ రక్షణ రంగానికి కేటాయించిన బడ్జెట్లో చాలా నిధులను అమెరికా నుంచి ఆయుధాల కొనుగోలు, అసమాన యుద్ధ తంత్రాలను మెరుగుపరుచుకోవటం, టీ-డోమ్ అనే బహుళ స్థాయి గగనతల రక్షణ వ్యవస్థ అభివృద్ధికి ఖర్చు చేయనుంది. అమెరికా ఒత్తిడితోనే తైవాన్ తన డిఫెన్స్ పై బడ్జెట్ను భారీగా పెంచుతోందని చైనా ఆరోపిస్తోంది. ప్రపంచం శాంతియుతంగా ఉండటం అమెరికాకు ఇష్టం లేదని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ విమర్శించారు. ఇటీవల ఇజ్రాయెల్ను ప్రోత్సహించి పాలస్తీనాపై దాడులు చేయించిందని, ఉక్రెయిన్ను రెచ్చగొట్టి రష్యాతో సుదీర్ఘ యుద్ధం చేయించిందని ఆరోపించారు. ఇప్పుడు తైవాన్, జపాన్ను రెచ్చగొట్టి ఆయుధాలు విక్రయించి డాలర్లను సమకూర్చుకుంటోందని అమెరికాపై జిన్పింగ్ విమర్శలు వర్షం కురిపించారు. తైవాన్ ఎన్నటికీ తమ భూభాగమేనని, దాన్ని కాపాడే సాకుతో రెచ్చగొడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నిజానికి చైనా ప్రస్తుతం ఆర్థికంగా అమెరికాకు ధీటుగా ఎదుగుతోంది. చైనా అభివృద్ధి రేటు ఇలాగే దూసుకెళ్తే అమెరికాను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా మారటానికి ఎంతో కాలం పట్టదని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. చైనాను దెబ్బతీసి తమ అగ్రరాజ్య హోదాను నిలబెట్టుకోవాలని అమెరికా భావిస్తోంది. గతంలో సోవియట్ రష్యాను కూడా ఇలాంటి కుట్రతోనే దెబ్బతీసిందని గుర్తు చేస్తున్నారు. అమెరికా కుట్ర ఫలిస్తుందా? మరో యుద్ధం అనివార్యమవుతుందా? చూడాలి.